కానీ కామన్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం చేస్తూ ఉంది, మీరు ఒకసారి కావాలంటే బిఫోర్ 2 years ఒకసారి మీరు మేము ఛానళ్ళకు పోయి చూడండి. ఏనాడు కూడా అనవసరంగా మనిషి మీద లేదంటే వాళ్ళ మాటల మీద వాళ్ళ విధానం మీద మేము ఎన్నడూ మాట్లాడలే, వాళ్ళ బతుకు మీద వాళ్ళ కుటుంబం మీద. ఇలా ప్రతి ఒక్కరు అంటే వచ్చిన రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదని ఒకరు, ఇంకోటి రాదని ఒకరు, రేవంత్ రెడ్డి చదువుకోలేదని ఒకరు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను. నేనేమంటున్నా అంటే గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి భారతదేశంలోనే ఒక సునామీ, భారతదేశంలోనే ఒక సునామీ కాబోతున్నాడంటే మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఎంత ఇన్సల్ట్ అవుతుంది మీకు. చాలామందికి నేను చెప్తా ఉన్నా, చాలామంది ఒక 20-30 మంది యూట్యూబ్ ఛానళ్ళు ఎంతకు పడితే అంతకు మాట్లాడుతున్నారు. ఆయనకి ఏం తెలియనట్టు మీకేమో తెలిసినట్టు. కానీ మీరెంత మాట్లాడితే అంత ఇలా ఒక సునామీలాగా దేశంలో నరేంద్ర మోడీకే కొరకరాని కొయ్యగా, రాహుల్ గాంధీకి ఒక కుడి భుజంగా, ఈ దేశ ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల కోసం 15 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు, అభివృద్ధి నిరోధకాలను పూర్తిగా వెలికి తీసి కొట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక ముఖ చిత్రంగా పెట్టి పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీరు ఎంత మాట్లాడితే అంత ఎదుగుతూ ఉన్నాడు. అదే కేసీఆర్కి మీరు డబ్బలు ఎంత కొడితే అంత పడిపోయాడు. మీరందరూ కలిసి కేసీఆర్కి డబ్బ కొట్టారు. కేసీఆర్ను వీరుడు అన్నారు, సూర్యుడు అన్నారు, రణధీరుడు అన్నారు, కేసీఆర్ దేశాన్ని వెళ్ళే ప్రధాని అన్నారు. కానీ మీ మాటలని ఉత్తమని ప్రజలు తెరిచి పటాపంచలు చేసి బొక్క బోర్ల పడేటట్టు చేసిరు. అన్ని రాష్ట్రాల్లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన, అన్ని రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నెలకొల్పిన, ఇక అనేక రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజల యొక్క డబ్బు కొండవై చెక్కులుగా పంచిన, ఇలా మీరు హెలికాప్టర్లు కొన్నా, మీ పార్టీ ఖజానాలో కొన్ని వేల కోట్ల రూపాయలు మీరు జమ చేసుకున్నా, మీ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నా, మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నా, ఏనాడు కూడా చింతాకంత దుర్భాషలు మేము ఆడలేదు, మేము ఆడము కూడా. అది కాదు, ఇది విధానం అని చెప్తాం తప్ప ఇలా ఒకరి మీద ఒకరి క్యారెక్టర్ మీరు అసాసినేషన్ చేసేటువంటి విధానంగా మాట్లాడేటువంటి మీరందరూ మీరు మాట్లాడుతుంటే మీ కర్మ, మేము చెప్పేది మా బాధ్యత. వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ ఆన్ అవర్ షోల్డర్స్, we are just trying to implement, trying to say, trying to release information. After that, as your wish. If you want to scold Revanth Reddy, you can scold. If you want Revanth Reddy, you can blame. If you want to insult Revanth Reddy, you can insult. We cannot tie your hands. We cannot shut your mouth. After realization of these all things, there is possible. Otherwise, it is highly impossible. Because you are decided, your motto is that intentionally you are insulting. రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు వచ్చి నాకు గొప్పగా ఒక కార్డు పట్టుకొని చెప్పిండు. ఆమె ఇచ్చినటువంటి ప్రశంస లెటరు నాకు చాలా బాగా అనిపించింది. అంత గొప్ప నాయకురాలు రేవంత్ రెడ్డి గారు, నేను రాలేకపోతున్నా, నీ పనులను చూడలేకపోతున్నా అని చెప్పి ఆమె రాసినప్పుడు ఆమె ప్రశంసను చూసి సంబరపడి ఇలా ఆనందపడ్డటువంటి వ్యక్తిని అవమానపరుస్తున్నటువంటి మీ తీరును చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఎవరో ఒక తమ్ముడు నాకు వీడియో కనబడ్డది, దాన్ని తిట్టేసినాను. కానీ ఇంటెన్షనల్గా ఎవరిని తిట్టాల్సిన అవసరం నాకు లేదు. ఇంటెన్షనల్గా ఐ డోంట్ వాంట్ టు స్కోల్డ్ ఎనీబడి, బికాజ్ వీఆర్ తెలంగాణ పీపుల్. వీ హ్యావ్ టు go forward together. We are not enemies. We are Indians. Why we are doing that? I don't know. Just we